శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా కుజుడు 6వ స్థాన ప్రభావం వల్ల జాతకుడు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయవంతంగా పూర్తవడం జరుగుతుంది. అటు క్రీడా రంగంలో ఉన్న, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మీరు చేపట్టిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఇది ఎక్కువగా ఇండస్ట్రియల్ వర్గంలో ఉన్నవారికి కానీ, స్వతంత్ర వృత్తిలో ఉన్నవారికి కానీ చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలకి మీరు ఇంకా అదనంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన చాలా వరకు ఫలిస్తుంది. దానికి తగినటువంటి ఆర్థిక సహకారం కూడా సమయానికి లభించడం జరుగుతూ ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో రుణ రూపంలో కావచ్చు, ఏదన్నా మీరు స్థిరాస్తి అమ్మడం వల్ల వచ్చిన ధనాన్ని తిరిగి మళ్ళా మీ వ్యాపారానికి పెట్టుబడి పెట్టడానికి కూడా చాలా వరకు కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు ఏదన్నా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించాలన్నా, దూరంగా ఉన్నటువంటి మీ బంధుమిత్రులను కలుసుకోవాలన్నా ఇది కూడా మీకు చాలా వరకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం అంతా కూడా వృత్తిపరంగా చాలా బిజీగా ఉండడం, ఏదో విధంగా ప్రయాణాలు ఎక్కువగా చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే అష్టమ దృష్టితో కుజుడు రాశిని వీక్షించడం వల్ల అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కానీ, దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారికి ఈ సమయంలో తగినటువంటి వైద్యం చేయించుకోవడం కానీ, ఏదన్నా శస్త్రచికిత్స లాంటివి చేయించుకొని మీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. అలాగే ఈ సమయంలో మీరు చేసుకున్నటువంటి వైద్య చికిత్స ఏమైనా ఉంటే అది తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే తొందరగా ఆరోగ్యవంతులుగా కూడా అయ్యే అవకాశం ఉన్నది. అలాగే ఈ వారం అంతా కూడా చతుర్థ స్థానం వద్ద ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల విద్యార్థులకు ఎక్కువగా ఉన్నత విద్య అవకాశాలు వస్తుంటాయి. అలాగే ఏదైనా స్థిరాస్తి కొనాలన్నా, ఏదైనా వాహనం కొనాలన్నా దానికి కావలసినటువంటి ఆర్థిక సహకారం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీ యొక్క హోదా పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. అయితే మీ కుటుంబంలో ఒకరికి అని, అలాగే మీ యొక్క దగ్గర బంధువులు ఎవరికైనా స్వల్ప అనారోగ్య కారణాల వల్ల మీరు ఏదో ఒక ఈ వారంలో మీ సొంత ఊరిని దర్శించడం కానీ, లేదంటే ఏదైనా హాస్పిటల్లో ఉన్నటువంటి మీ యొక్క బంధువుల్ని పరామర్శించడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఏదైనా కొన్ని అవకాశాలు చేయిదాకా వచ్చి చేయి జారిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి మీరు ఏమన్నా కొత్తగా ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నం చేస్తుంటే అవి చాలా వరకు అయిపోయింది, ఇంకా మనకి తొందరలోనే జాయినింగ్ ఆర్డర్ వస్తుంది అనుకున్నది చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి కొత్త ప్రయత్నాలు కూడా చాలా వరకు వాయిదా పడే అవకాశం ఉన్నాయి. కాబట్టి సాధారణంగా ఈ సమయంలో వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకైతే పెద్దగా ఇబ్బంది అయితే లేదు. కానీ ఎవరైతే స్వతంత్ర వృత్తిలో కాకుండా చిన్న చిన్న ఉద్యోగాల్లో కానీ, గవర్నమెంట్ సర్వీస్లో కానీ, ప్రైవేట్ సర్వీస్లో ఉన్నవాళ్ళు ఉద్యోగపరమైన విషయాల్లో ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా కంటిన్యూ చేసుకుంటే మంచిది. అలాగే ముఖ్యంగా మీకు తృతీయ స్థానంలో ఉన్నటువంటి శుక్ర గురుల కలయిక మంచి మిత్రులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రయత్నానికి మీ కుటుంబ సభ్యులు కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు సహకరించే అవకాశం ఉంది. అలాగే మీరు ఎవరినైతే ఎంతకాలంగా కలుసుకుందాం అనుకుంటున్నారో వారిని ఈ సమయంలో కలుసుకోవడం, అలాగే ఫ్యూచర్లో ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించడానికి కానీ, ఒక విదేశ ప్రయాణానికి కానీ, ఒక విహారయాత్ర కానీ కొద్దిగా ప్లాన్ చేసుకొని దానికి తగు ఏర్పాట్లు కూడా చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరిగే అవకాశం ఉన్నది. అంటే సప్తమాధిపతి శుక్రుడు భాగ్యాధిపతితో కలిసి 3వ స్థానంలో ఉండడం వలన మీరు స్త్రీ అయితే మీ భర్త గారికి, పురుషుడైతే మీ భార్య గారికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి రావడం, వారిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అలాగే వారి యొక్క సహకారంతో మీరు కూడా మీ యొక్క అభివృద్ధికి, మీ యొక్క ఫ్యూచర్కి సరైనటువంటి ప్లానింగ్ వేసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ వారంలో మీరు ఏదో ఒక గృహానికి అవసరం అయ్యే ఖరీదైనటువంటి వాల్యుబుల్ ఐటెం కానీ, వస్తువు కానీ, వాహనం కానీ, గృహం కానీ ఈ వారంలో కొనే అవకాశం ఉంటుంది. గోచార రీత్యా మనకి గోచార ఫలితాలు చాలా బాగున్నాయి.
గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. అలాగే జన్మ జాతకంలో జరిగినటువంటి దశలు కూడా చాలా బాగున్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు విఫలం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడం, అలాగే సడన్గా చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకొని నిరుద్యోగిగా మిగలడం, కొత్త ఉద్యోగం రాకపోవడం, అలాగే వివాహ ప్రయత్నాలు వాయిదా పడటం, అలాగే జాతకుడు ఏదో ఒక బలహీనతకు తోడై భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇవన్నీ కూడా ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క ప్రభావం కూడా చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. అయితే సాధారణంగా మేము ఇన్ని సంవత్సరాలుగా ఇందులో ఉంటున్నాం, ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అన్నటువంటి డౌట్ రావచ్చు. సాధారణంగా ఒక గృహం నిర్మించినప్పుడు దాని ఆయుష్ కొంత ఉంటుంది. ఆ ఆయుష్ ఉన్నంత వరకు అందులో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. కొద్దిగా ఆయుష్ తీరిపోయిన తర్వాత కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో సరైనటువంటి వాస్తు నియమాలు పాటించకుండా, అంటే గృహానికి శంకుస్థాపన చేయకుండా, సరైన ముహూర్తంలో గృహప్రవేశం చేయకుండా, చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్న గృహంలో నివసించినప్పుడు ఎంబట్నే దాంట్లో దిగినంబట్నే ఏదో బాంబు పెట్టినట్టు ఆ ఇబ్బంది ఏం కలగదు. ఒక 7 సంవత్సరాల దాకా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ జాతక ప్రభావం వల్లైతేనే, ఆ గృహం యొక్క ముహూర్తం వల్ల అయితేనే కొంతవరకు కాపాడుతూ ఉంటుంది. దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎవరి జాతకం అంటే ఎవరి జన్మ జాతకం అయితే బాగోదో వారి మీద వాస్తు ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వాడొక్కడు ఆ వాస్తు ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళు చాలా వరకు బాగానే ఉంటారు. అంటే వాడి తర్వాత ఇంకొకటి అనుభవించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో సమూహంగా చాలామంది నిరుద్యోగులుగా మారడానికి పరిశీలించినప్పుడు వారు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో, అంటే మీ యొక్క పోర్షన్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఉత్తర భాగంలో ఎటువంటి టాయిలెట్లు ఉన్నా, ఉత్తరంలో దోషం ఉన్నా జాతకుడు నెమ్మది నెమ్మదిగా నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది. నెలకు 3 లక్షలు సంపాదించేవాడు నెమ్మదిగా జీరో స్టేజ్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఉత్తర భాగంలో దోషం ఉన్నా, ఈశాన్య భాగంలో వంట చేస్తున్న యజమాని నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు పరిశీలించుకోవడం మంచిది. అయితే కుటుంబంలో ఎంత డబ్బు వచ్చినా కూడా మగవాళ్ళు వ్యసనాలకి, స్త్రీలు అనారోగ్యానికి గురవుతున్నప్పుడు కంపల్సరిగా ఆ గృహంలో ఆగ్నేయ దోషం ఉండే అవకాశం ఉంటుంది. అది బయట అవ్వచ్చు, లోన అవ్వచ్చు, ఏ విధంగా ఆగ్నేయ దోషం అవ్వచ్చు, వీధిపోటు అవ్వచ్చు. రకరకాలుగా ఈ ఆగ్నేయ దోషం వల్ల సమస్తం కుటుంబంలో ఒకరికొకరికి విభేదాలు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని విభేదించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే మీరు ఎక్కడ ఉన్నా మీ సొంత ఇల్లు అంటూ ఒకటి ఉన్నా, మీ తండ్రి గారి వారితో కానీ వారసత్వంగా మీకు ఒక ఇల్లు ఉందనుకుందాం. ఆ ఇంట్లో మీరున్నా లేకపోయినా దాని ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది. మరి చాలా వరకు ఇక్కడ ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉత్తర దేశంలో ఉన్నటువంటి కొంతమందికి సడన్గా ఉద్యోగం పోవడం, ఉద్యోగం రానకపోవడం, మీ సొంత ఊరిలో ఉన్నటువంటి మీరు ఎన్ని సముద్రాలు దాటినా మీ పేరెంట్స్ ఉన్నటువంటి మీ సొంత గృహంలో కంపల్సరీగా ఈశాన్య భాగ దోషం ఉండడం వల్ల మీరు ఇంటికి దూరంగా ఉంటారు. సరైనటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినా, ఇంకొక సమస్య వచ్చినా అనేక విధాలుగా అనేక రూపాల్లో ధనం వ్యయమవుతుంటుంది. ఇలాంటి సమస్యలు ఎదురుతున్నప్పుడు మీ గృహంలో ఏదైనా దోషం ఉన్నదేమో కూడా ఒకసారి పరిశీలించుకొని, అటువంటి దోషం ఉంటే దాన్ని సరి చేసుకోవడం, అలాగే జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే టోటల్ ట్రీట్మెంట్ జరిగినట్టు ఉంటుంది. ఏదో జాతకం చూపించుకొని తూతు మంత్రంగా ఏదో శివుడికి అభిషేకం చేసేయడం, లేదంటే గృహం వాస్తు చూపించి ఏదో దోషం ఉంటే ఏదో బొమ్మ పెట్టేయడం, దానివల్ల అయితే పరిష్కారం అవ్వవు, సమస్యలుగానే ఉండిపోతాయి. కాబట్టి ఎవరైనా జీవితంలో బాగుపడాలి, జీవితంలో పైకి రావాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు కంపల్సరీగా టోటల్గా ఆ గృహంలో ఉన్నవారి జాతకాలు, ఆ గృహం అన్నీ పరిశీలించుకొని వ్యక్తిగతంగా ఒక మంచి పరిష్కారం చేసుకుంటే కంపల్సరీగా మళ్ళీ మీ యొక్క మళ్ళీ కొత్త జీవితం ప్రారంభమైనట్టు, అందరికీ ఆదాయం పెరుగుతుంది, అందరూ సుఖంగా సంతోషంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వాస్తు, జాతకం ఈ రెండు కూడా ప్రధానంగా పరిశీలించుకుంటే మంచిది. లేకపోయినా పెద్దగా పర్వాలేదు, కానీ సడన్గా వచ్చే సమస్యలు చాలా వరకు ఈ మధ్యకాలంలో ఈ ఉద్యోగాలు పోవడం,
ఈ పెళ్ళిళ్ళు విఫలం అవడం కూడా జరుగుతుంది కాబట్టి సో ఏదో చిన్నగా ఒకసారి మీకు తెలుసున్న మంచి మోసం దృష్టితో కాకుండా మీకు మంచి చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్కుడిని మీరు ఆశ్రయిస్తే కంపల్సరిగా మీ యొక్క ఫలితాలు ఖచ్చితంగా మారుతాయి. స్వస్తి.